భద్రతల గురించి కానీ క్రైమ్ గురించి కానీ వాళ్ళ మీద ఎలిగేషన్స్ గురించి కానీ దేని గురించి చర్చించడానికైనా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఐఎమ్ రెడీ. మీరు ఎప్పుడు పెట్టుకుంటారంటే పెట్టుకోండి, నేను రెడీగా ఉన్నా. దానికి అన్నిటికీ కూడా సమాధానం చెప్తా విత్ ఉదాహరణలు. ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, ఇందాకే బొత్స సత్యనారాయణ గారు గౌరవంగా మాజీ మంత్రివర్యులు పెద్దవాళ్ళు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఆయన ఒక మాట అన్నారు, అంబటి రాంబాబు గారు వాళ్ళ తల్లి గురించి ఎవరో మాట్లాడారని. ఆధారాలు ఇవ్వమనండి, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనండి, ఇమ్మనండి ఆధారాలు, ఇమ్మనండి ఆధారాలు, నేను ఇస్తా. ఇదే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి మళ్ళా బయటకు వచ్చి క్షమాపణ చెప్పారని చెప్తున్నారు కదా. క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే వితిన్ పావు గంటలో వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయలేరు, ఏ పోలీసు వస్తారు రమ్మని చెప్పినప్పుడు ఆ మాటలు ఆవిడ గురించి మాట్లాడినట్టు అంటే ఇలాంటి మాట్లాడి రచ్చగొట్టేటట్టుగా మాట్లాడి నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట పాడతాడు. ఆయన మాజీ మంత్రి అండి, ఏం మాట్లాడుతున్నారండి, ఏ సైకిల్ చేస్తున్నారండి, సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి? అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలో పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా అసలు? ఇంత అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా? అతని గురించి వెనకేసుకు రావడం అవసరమా? అసలు మీకేమైనా అసలు సెన్స్ ఉందా అని అడుగుతున్నాను నేను. ఈ రోజు కనీసం ఆలోచన చేసుకోవాలి కదా. ఎలా పడితే అలా మాట్లాడడానికి, ఏది పడితే మాట్లాడడానికి. ఇది దేవాలయం లాంటి కౌన్సిల్ పెద్దల సభ ఇది. విషయంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి అధ్యక్ష. ప్రజాస్వామ్యం కూని అయింది అధ్యక్ష. పోలీసులు ఉన్నారో లేదో తెలియట్లేదు అధ్యక్ష. పోలీసులు ఉన్నారో లేదో తెలియట్లేదు అధ్యక్ష. అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు నేను పూర్తిగా మాట్లాడతాను అధ్యక్ష. ఇదేంటి అధ్యక్ష? అధ్యక్ష స్వయంగా మాజీ మంత్రి గారి మీద, కార్ల మీద, ఇళ్ల మీద ధ్వంసం చేసి ఆఫీసులు తగలబెడితే నో పోలీస్ అధ్యక్ష. స్వయంగా ఒక బీసీ మంత్రి, బీసీ నాయకుడు జ్యోతి రమేష్ గారి ఇంటి మీద పెట్రోలు యాసిడ్ కలిపి బాంబులు వేస్తే నో పోలీస్ అధ్యక్ష. అధ్యక్ష ఒక దళితుడిని చంపేస్తుంటే నో పోలీస్ అధ్యక్ష. గడ్డమిట్టనే తప్పే, గడ్డమిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతేనేం లే పాపం, లే పాపం. మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడదాం. సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు? ఏ జాతరలో? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా ఏం జాతరలోది? గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రపా నరుకుతాను. మంచిది కదా.
సార్ ఇప్పుడు ఒక నిమిషం సార్ ఇక్కడ సార్ హియర్ సార్ సాంబశివరావు ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేసి మైన్స్ని 436 ఫిగర్ అన్ని మైన్స్ని పెట్టి 1,91,000 కోట్ల రూపాయలు మార్టిగేజ్ చేసి లోన్ తీసుకోవాలనేది ప్రపోజల్ పెట్టింది గవర్నమెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఎప్పటిలోగా తీసుకోవడానికి ఈ ప్రపోజలు ఎట్ ఏ టైమా లేకపోతే అది కెన్ యూ ఎలాబరేట్ ఇట్ సార్? So GO number 69. So GO number 69 gives them the charge. The government is giving APMTC the charge. Government is giving the right to APMTC through that GO. And through that GO, having that right, now APMTC has given that right to private people. వాళ్ళు తీసుకున్నారు కదా మన 3,489 కోట్లు తీసుకొచ్చినారు కదా స్వామి. ఆ 3,049 కోట్ల రూపాయలు గవర్నమెంట్ గన వాళ్ళకి గన గవర్నమెంట్ కాదు ఏపీఎండిసి ఈస్ నాట్ గవర్నమెంట్. ఏపీఎండిసి ఈస్ నాట్ సెక్యూర్డ్ లోన్, ఇట్స్ అన్సెక్యూర్డ్ లోన్. కార్పొరేషన్ ఈస్ నాట్ సెక్యూర్డ్, ఇట్స్ అన్సెక్యూర్డ్. ఆ అన్సెక్యూర్డ్ లోన్కు గవర్నమెంట్ ఈస్ గివింగ్ గ్యారంటీ in the form of two forms of guarantee. One, it is giving in the form of నీ కన్సాలిడేటెడ్ ఫండ్ మీద రైట్ ఇస్తూ ఒక కైండ్ ఆఫ్ గ్యారంటీ ఇస్తున్నారు. రెండో కైండ్ ఆఫ్ గ్యారంటీ 439 మైన్స్కి సంబంధించిన రైట్స్ వీళ్ళకి తాకట్టు పెడతా ఉన్నారు. సో బోత్ దీస్ గ్యారంటీస్ ఏపీఎండిసికి ఆ రైట్ ఇస్తూ గవర్నమెంట్ ఇచ్చిన జీవో. And these people have given that right to them. Who will benefit from this? The private players you're talking about? Yeah. No, whomsoever is the lender. Is it anybody who subscribes to the bond? Anybody who subscribes to those bonds. They will be holding those rights. And these may not be necessarily linked to mining activities, right? They're general borrowing through those SDLs you said, right? He's securing those loans by these mining assets. No. How he's been securing the right? జీవో నెంబర్ చదవండి. జీవో నెంబర్ ద్వారా వాళ్ళకు వచ్చింది. అంతా చెప్తారు. చదువుకున్నానే కదా స్వామి. నేను చెప్పాల్సిన పని ఉంది. దానివల్ల మీకు వచ్చినాయి కదా. జీవో నెంబర్ 69 gives them the right. And through that right, they have made that right part of their bond issuance లో ప్రక్రియలో భాగంగా దాన్ని యాడ్ చేసినారు. So they have given the rights and they have also given the rights over consolidated fund. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైన్స్ మీద అధికారాన్ని తాకట్టు పెట్టారు. సిమిలర్లీ కన్సాలిడేటెడ్ ఫండ్కి సంబంధించిన రైట్స్ మీద కూడా ప్రైవేట్ వ్యక్తుల ఆజమాయిషీని ఇస్తూ వారికి అది కూడా తాకట్టు పెట్టారు. సో బోత్ దీస్ థింగ్స్ ఇచ్చి ఆ లోన్స్ను ఎవరైతే ఆ బాండ్స్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్లకు ఆ మేరకు అడిషనల్ కంఫర్ట్ అనేది ఇచ్చినారు. దట్ కంఫర్ట్ నీడ్ నాట్ బి గివెన్. That is the first time in the history of Andhra Pradesh or first time in the history of this country such kind of comfort is given.